ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం నాన్న దగ్గరికి వెళ్తున్నామమ్మా. నువ్వు కూడా త్వరగా వచ్చాయమ్మా. అక్క, పిల్లలు బావగదిలోకి వెళ్తున్నారా? అవును జాను, ఆయన దగ్గరే పడుకుంటారట. ఈ రోజు నుంచి అది జరగకపోవచ్చు వదిన. మనిషి కాదు, పిల్లల్ని అన్నయ్యకి దూరం చేయాలని చూస్తోంది. ఏమంటున్నావు వివేక్? ఆ మనీషా బావగారితో స్పెండ్ చేయాలంట. అందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారంట. అరవింద్ అత్తయ్య గారితో చెప్పి బావకి పిల్లల్ని దూరం చేస్తుందక్క. ఈ రోజు నుంచి పిల్లల్ని తన దగ్గరే పడుకోబెట్టుకుంటానని పెద్దమ్మ మనీషాకి చెప్పింది వదిన. ఆ తర్వాత నిన్ను కూడా బావగారికి దూరం చేస్తుందంట. అరవింద్ అత్తయ్య గారిని అడ్డు పెట్టుకుని ఆ రాక్షసి అనుకుందంతా సాధిస్తుంది. అలా జరగనివ్వను జాను. నేను బాధపడినా పర్వాలేదు కానీ పిల్లల సంతోషాన్ని పాడు చేస్తే మాత్రం ఒప్పుకోను. మీరైనా సరే పెద్దమ్మకి ఏం చెప్పగలుగుతారు వదిన? అన్నయ్య దగ్గర మనీషా మాత్రమే ఉండాలన్నది పెద్దమ్మ ఆర్డర్. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను వివేక్. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. లాస్ట్ మినిట్లో మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ మారడం గురించి మేము ఎంక్వైరీ చేశామక్క. అవును వదిన, మాకు డౌట్ వచ్చి మా మామ్ ఫోన్ చెక్ చేశాం. రిపోర్ట్ వచ్చిన టైంలోనే మామ్ ఫోన్ నుంచి ఒక అన్నోన్ నెంబర్కి అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళింది. ఆ నెంబర్ని కాపీ చేసుకునే లోపు మామ్ మనీషా వచ్చేశారు. ఆ నంబర్ ఎవరిదో కనిపెట్టాలక్క. దేవయాని అత్తయ్య గారు మనీషా ఆ టైంలో ఎవరికి కాల్ చేశారో కనుక్కోవాలి. అవసరం లేదు జాను. మనీషా ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చిందంటేనే వాళ్ళు రిపోర్ట్స్ మార్చారు అని ప్రూవ్ అయింది. అది వాళ్ళు ఎలాగో మేనేజ్ చేశారని అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు వదినా. పెద్దమ్మ దృష్టికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనీషా ప్రెగ్నెన్సీ జోలికి వెళ్లొద్దు అని అత్తయ్య గారు వార్నింగ్ ఇచ్చారు కదా వివేక్. అలా అని వదిలేస్తే ఎలా అక్క? అత్తయ్య గారికి నిజం తెలియాలి కదా. కావాలంటే పెద్దమ్మతో మేం మాట్లాడతాం వదినా. మనీషా గుట్టు బయట పెడదాం. వద్దు వివేక్, బలమైన ఆధారం లేకుండా మనం ఏం చేయకూడదు. అనవసరంగా మీరు అరవింద్ అత్తయ్య గారి దృష్టిలో చేడవ్వకండి. ఇప్పుడు అత్తయ్య గారు మనకంటే మనీషానే ఎక్కువ నమ్ముతున్నారు. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. లక్కీ, జున్ను ఏంటి నానమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? నాన్న దగ్గరికి వెళ్తున్నాం నానమ్మా. మేం రోజు నాన్న దగ్గరే పడుకుంటాం కదా. ఈరోజు మీరు నా దగ్గరే పడుకోవాలి. ఎందుకు నానమ్మా? నేను చాలా రోజులుగా ఇక్కడ లేను కదా, నాకు మీ స్కూల్లో విషయాలు వినాలనుంది. అలాగే నేను మీకు బోలెడు కథలు చెప్తాను. సరదాగా వింటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం. సరే నానమ్మా, నాన్నతో చెప్పొస్తాం. నాన్న ఆఫీస్ వర్క్లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకుండా గుడ్ నైట్ చెప్పి వచ్చేసేయండి, సరేనా? ఓకే నానమ్మా. ఆగు లక్ష్మి, అప్పుడే కిచెన్ మొత్తం సర్దేశావా? ఏ మిగిలింది నువ్వు సర్దుతావా? నాదిప్పుడు పని చేసే స్థాయి కాదు, పని చేయించుకునే స్టేటస్. ఎవరితో చేయించుకుంటావు? నీతోనే. నాకు ఒక జ్యూస్ కావాలి, తీసివ్వు. నేనేమి నీ పని మనిషిని కాను. నన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని అరవింద్ ఆంటీ చెప్పడం మర్చిపోయావా? ఇప్పుడు నాకు జ్యూస్ చేసి ఇవ్వలేదనుకో, వెళ్ళి ఆంటీతో చెప్పేస్తాను. ఆ తర్వాత ఆంటీ చేతిలో నీకు తిట్లు, చీవాట్లు, మొట్టికాయలు తప్పవు. ఏంటి చూస్తున్నావు?
త్వరగా జ్యూస్ తీసివ్వు. నేను ఎక్కువసేపు నిలబడలేను. ఏ కడుపులో లేని పిండం కిందకు జారిపోతుందా? సెటైర్లొద్దు లక్ష్మి, చెప్పింది చెయ్. చేస్తా. నీకో మంచి డోసు. అదే జ్యూస్ ఇవ్వాలని నాకు ఉంది. ఇప్పుడే తెస్తాను. నాకు ఫ్రిడ్జ్లో ఉన్న స్టాక్ జ్యూస్ వద్దు, ఫ్రెష్ జ్యూస్ కావాలి. నువ్వు జ్యూస్ తీసి ఇస్తే నేను మిత్రతో కలిసి తొలి రాత్రి పాలు పంచుకున్నట్టు జ్యూస్ పంచుకుని తాగుతాను. ఏంటి, ఆయనతో కలిసి తాగుదామనే? ఏ డౌటా? మొదటి రాత్రి మిత్రకి నాకు మధ్య ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. ఫస్ట్ నైట్ ఫుల్ రొమాన్స్. కాసేపు మిత్ర నా షోల్డర్ పైన అలా తలవాలుస్తాడు. ఆ తర్వాత నేను మిత్ర వళ్ళో తల పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇద్దరం ఊపిరాడనంత బిగి కౌగిలిలో అలా అలా సేద తీరుతాం. ఇద్దరం ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ఒక కొత్త బంగారు లోకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త, అక్కడ దారి తప్పిపోతావేమో. ఏంటి సెటైర్లా? తాగు జ్యూసు. బాగా చేసావు కదా. నీకు ఎలా కావాలో అలా చేశాను. గుడ్ గర్ల్. నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉంటే మన మధ్య ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నీకు అర్థం కాలేదు, నీకు అర్థమయ్యేలా నేను చేశాను. నీ మెడలు వంచాను, నీ పొగరు అణిచాను, నీ గర్వం తుంచేశాను, నీ అహంకారం నేను. ఇంకాపుతావా? ఏ వినలేకపోతున్నావా? నీకోసం పైన ఆయన ఎదురు చూస్తున్నారేమో. అవును కదా, టైంకి గుర్తు చేశావు. పాపం, నీ సిచ్యువేషన్ ఏ వైఫ్కి రాకూడదు లక్ష్మి. బాయ్. ఇలాంటి రాత్రి ఎవ్వరికీ రాకూడదు, ఎప్పుడూ రాకూడదు. మావయ్య గారు, మీరింకా పడుకోలేదా? ఇంట్లో జరిగే దారుణాలు చూస్తుంటే నిద్ర ఎలా పడుతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.